ఎప్పుడు పూజ చేసినా చేయకపోయినా శ్రావణ మాసంలో మాత్రం చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఖచ్చితంగా పూజ చేస్తారు. కానీ ఈ ఒక్క విషయం తెలుసుకోలేకపోతే మీ పూజ కంప్లీట్ అవ్వదని మీకు తెలుసా? ఏంటది? అదే సంకల్పం. అసలు సంకల్పం అంటే ఏంటి? ఇప్పుడు చూసేద్దాం. చాలామంది దీపం వెలిగించి నేరుగా శ్లోకాలు చదివేస్తారు లేదా దండం పెట్టి పూజ ముగించేస్తారు. కానీ పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. సంకల్పం అంటే నేను ఈ పూజను ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నాను అని భగవంతుడికి చెప్పడం. సంకల్పంలో సంవత్సరం పేరు అంటే ఇప్పుడు నేను శ్రావణ మాసం కాబట్టి ఎలా చదువుకోవాలో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూసి చదువుకోండి. కానీ ఏ పక్షం వస్తే ఆ పక్షం చెప్పుకోవాలి, ఏ రోజు వస్తే ఆ రోజు చెప్పుకోవాలి. సపోజ్ ఇప్పుడు చెప్తాను చూడండి. శ్రీ పరాభవనామ సంవత్సరే మాసే శ్రావణ మాసే పక్షే శుక్లపక్షే వాసరే శుక్రవాసరే గోత్రం. మీ గోత్రం చెప్పుకొని మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని సకుటుంబ సపరివార సమేత విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్ష ఫలసిద్ధ్యర్థం అని చెప్పుకోవాలి. లేదండి మాకు ఇవన్నీ రావు అనుకున్నా కూడా పర్వాలేదు. దేవుడా మా గోత్రం ఇది, మా కుటుంబ సభ్యులు వీళ్ళు, మేమంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించు అని చెప్పడమే సంకల్పం. ఇలా సంకల్పం చెప్పి పూజ ప్రారంభిస్తే ఏ శ్లోకాలు వచ్చినా రాకపోయినా మన మనస్సులోని అన్ని విషయాలు దేవుడికి చెప్పుకుంటున్నాము అనే భావన మనలో ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పడం అలవాటు చేసుకోండి. క్రమక్రమంగా ప్రతిరోజు చేయడం అంటే మిగిలిన మాసాలలో కూడా చేయడం అలవాటైపోతుంది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నమస్కారం.